అండి ఈరోజు కడమ కూర ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇదిగోండి పట్టా లవంగాలు, కొంచెం ఆవాలు, ఇదిగోండి ఉల్లిపాయలు వేసుకుంటాం. కేజీ కడమ అండి, ఈ కడమకి 3 ఉల్లిపాయలు, సాల్ట్ కొంచెం వేసుకుందాం ఇందులోని. ఇదిగోండి ఒలిసిన తెల్లపాయలు, ఇదిగోండి అల్లం కూడా ఒక ముక్క తెచ్చి వేసుకోవాలి. ఇదిగోండి పచ్చిమిర్చి ఒకటి తుంచేసాను. ఇదిగోండి ఉల్లిపాయలు వేగి వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. చూడండి 3 టమాటాలు. ఇదిగోండి పసుపు వేసేసుకుందాము. నీసు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చూడండి వాడుతూ ఉంది, ఇంకొంచెం వాడాలి. ఇదిగోండి ఎర్రగడ్డ, టమాటాలు, పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ, అల్లం వాడిపోయింది. ఇప్పుడు ఇందులో కడమ వేసేసి చూడండి. నీళ్ళు బాగా ఇంకిపోయేదాకా వాడ్చుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. చూడండి వాడేస్తూ ఉంది, ఇంకా బాగా ఇంకిపోవాలి నీళ్ళంతా. చూడండి వాటర్ ఇంకా ఉంది. కారం వేసేసుకుందాం. తగినంత కారం. చూడండి అందులో వాటర్ వేసుకుందాం కొంచెం. ఇదిగోండి మూత పెట్టేస్తాను. ఇదిగోండి కొంచెం ఉడకాలి, ఉడుకుతూ ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, కడమ కూర దగ్గరకు వచ్చేసింది. ఆపేసుకుందాం. కొత్తిమీర కరివేపాకు చల్లి ఆపేసుకుంటాను. చూడండి నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కడమ కూర ఒక ముద్ర కూర లాగా ఉంది, అందుకని కొంచెం లేట్ అయింది. నమస్తే అండి. లైక్ కొట్టండి ఫ్రెండ్స్.